వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. వీర్ సావర్కర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురిచేశాయి. స్వాతంత్ర సమర యోధులను ఇలా అవమానిస్తారా అంటూ కోర్టు తీవ్రంగా మందలించింది. రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? సుప్రీంకోర్టు ఎందుకు ఇంత కఠినంగా స్పందించింది? రాహుల్ గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోర్టుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు? సుప్రీంకోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కఠిన హెచ్చరికలు జారీ చేసింది. 2022 నవంబర్ 17న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ స్వతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ ను బ్రిటిష్ సేవకుడా అని, బ్రిటిష్ వారి నుంచి పెన్షన్ తీసుకున్నాడు అని రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సావర్కర్ ను గౌరవించే మహారాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపణలు వచ్చాయి. అడ్వకేట్ నృపేంద్ర పాండే ఈ వ్యాఖ్యలపై లక్నో కోర్టులో ఫిర్యాదు చేశారు. రాహుల్ సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ బెంచ్ ఈ కేసును విచారించింది. స్వతంత్ర సమరయోధులను ఇలా అవమానించటం ఏమిటి? వారు మనకు స్వతంత్రం తెచ్చిచ్చారు, మీరు ఇలా చేస్తారా అని కోర్టు ప్రశ్నించింది. సావర్కర్ మహారాష్ట్రలో ఎంతో గౌరవించబడే వ్యక్తి అని, ఆ ప్రాంతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అని కోర్టు అభిప్రాయపడింది. రాహుల్ గాంధీ చరిత్ర, భౌగోళిక సందర్భాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడారని, ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు భవిష్యత్తులో చేస్తే సుమోటో చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. మహాత్మా గాంధీ కూడా వైస్రాయ్కు మీ విధేయ సేవకుడు అని రాశారని కోర్టు గుర్తు చేసింది. రాహుల్ గాంధీ అప్పుడప్పుడు ఎందుకు నోరు జారుతారు? రాహుల్ రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా పెద్ద బాధ్యతలు కలిగి ఉన్నప్పటికీ ఆయన వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజకీయ వేదికలపై ఆవేశంతో చరిత్ర లేదా సందర్భాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడటం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇవి ఆయనకు చట్టపరమైన ఇబ్బందులతో పాటు రాజకీయంగా కూడా నష్టం కలిగిస్తున్నాయి. రాహుల్ ఒక సీనియర్ నాయకుడిగా మరింత జాగ్రత్తగా మాట్లాడాలని సుప్రీంకోర్టు సూచించింది. రాహుల్ తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు నష్టం తెచ్చిపెడుతున్నారు అని విమర్శలు కూడా చేస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కోర్టుల చుట్టూ తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2019లో కర్ణాటకలోని కోలార్లో ఎన్నికల ర్యాలీలో అందరు దొంగలకు ఎందుకు మోదీ అనే ఇంటి పేరు ఉంది అని రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఫిర్యాదు చేశారు. దీనివల్ల రాహుల్ కు సూరత్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో ఈ శిక్ష వల్ల ఆయన లోక్సభ సభ్యత్వం కోల్పోయారు. అయితే సుప్రీంకోర్టు ఈ శిక్షను సస్పెండ్ చేసింది. 2019లోనే చౌకీదార్ చోర్ హే అని ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కేసు ఎదుర్కొన్న రాహుల్ తన వ్యాఖ్యలను తప్పుగా కోర్టుకు ఆపాదించారని అఫిడవిట్ దాఖలు చేసి క్షమాపణ చెప్పారు. 2014లో ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీని చంపింది అని మహారాష్ట్రలోని భివండిలో చేసిన వ్యాఖ్యలపై కూడా కేసు ఎదుర్కొన్నారు.